హలో, నేను మిస్ రావు. ఆంధ్ర కోడలు, కర్ణాటక ఆడపడుచు, ఎక్కడున్నా సరే సంచలనమే. ఏ శాఖను తీసుకున్నా ఆ శాఖలో సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంటారు, సంచలనాలని ఆవిడ నమోదు చేసుకుంటూ ఉంటారు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చేసి ఒక పెద్ద సంచలనంగా ఆ డిపార్ట్మెంట్ నిలిచింది రక్షణ శాఖ. ఇప్పుడు ఆవిడ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక శాఖలో అనేక రకాల మార్పులు మనం చూస్తున్నాం. జిఎస్టీని చూసాం, నోట్ల రద్దును చూసాం, తర్వాత లేటెస్ట్గా చూస్తే జిఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకి తగ్గించడం చూసాం. ఇవన్నీ ఒక సంచలనం అయితే ఇప్పుడు మరొక సంచలనాన్ని ఆవిడ లీక్ చేశారు. ఏంటనంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయబోతున్నాము, అందులో కూడా బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సంచలనమైనటువంటి లీక్ ఆవిడ ఇచ్చారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ జాతీయం చేశారు, నేషనల్ బ్యాంక్స్ని జాతీయం చేసి వాటిని ప్రభుత్వ రంగ సంస్థలుగా గుర్తించి వాటికి కొంత గ్యారంటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆ రోజు ఇందిరమ్మ గారు చేసినటువంటి ఏదైతే జాతీయం చేశారో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారో అవన్నీ నష్టాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రైవేట్కి అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి లీక్ నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది. సరే, ఎక్కడ ఇచ్చారు, ఆవిడ ఏం చెప్పారు అనేది నేను ఖచ్చితంగా న్యూస్ చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన కరెక్టా లేదా తప్ప అని అంటే, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చేశారు బ్యాంకుల్ని నేషనలైజ్, ఎప్పుడు చేశారు జాతీయం, ఎప్పుడు చేశారు అని అంటే ఎప్పుడో ఆవిడ హయాం 70s చేశారు. కానీ అప్పుడు గ్లోబలైజేషన్, సరళీకరణ ఇవి లేవు, గ్లోబలైజేషన్ లేవు. కానీ ఇప్పుడు ప్రపంచం పోటీ పడుతుంది, అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మూలన పడుతున్నాయి, నష్టాల పాలవుతున్నాయి. వాటిని భరించేటువంటి శక్తి ప్రభుత్వాలకు లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్, అలాగే లిబరలైజేషన్. విదేశాల నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి, విదేశాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నాయి, విదేశాల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు, విదేశాల నుంచి కార్ల కంపెనీలు వస్తున్నాయి, అనేక విదేశీ కంపెనీలు వస్తున్నాయి. వాటితోటి పోటీ పడి వాటికంటే మిన్నగా ఉత్పత్తిని తయారు చేయలేక మూలన పడుతున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎలా పనిచేస్తారు, ప్రైవేటు ఉద్యోగులు ఎలా పనిచేస్తారు అనేది మనం వేరే చెప్పవసరం లేదు. ఆ కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూలన పడుతున్నాయి. ఇదే మాట అంటే ఉద్యోగులు ఏమంటారంటే, మాకు కావాల్సినటువంటి వెసులుబాటుని, మాకు కావాల్సిన టెక్నాలజీని ఇస్తే ఖచ్చితంగా మేము విదేశీ సంస్థలతో పోటీ పడతాము అని చెప్పి చెప్తారు. కానీ భారతదేశం యొక్క టెక్నాలజీ ఎంత, భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆధునిక సంపత్తి ఎంత అనేది వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ లేనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలే మేటిగా నిలిచాయి. అందుకే ఇందిరాగాంధీ గారికి పేరు వచ్చింది నేషనలైజ్ చేసినందువల్ల. కానీ ఇప్పుడు పూర్తి రివర్స్లో ఉంది. అందుకే అన్నిటినీ ప్రైవేట్ చేసుకుంటూ వెళ్ళిపోక తప్పనటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితి. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ ముక్తకంఠంతో క్రమేణా దాన్ని ప్రైవేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్లో భాగంగా విదేశీ పోటీకి తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అది తట్టుకోవాలంటే మాకు జీతాలు మెరుగ్గా ఇవ్వాలి, అలాగే కావాల్సిన మెటీరియల్ని సబ్సిడీ మీద ఇవ్వాలి, ఇలా అన్నీ చెప్తూ ఉన్నారు. దీని మీద డిబేట్ నడుస్తుంది బహిరంగ మార్కెట్లో. ఇలాంటి సందర్భంలో బ్యాంకుల్ని అసలు ప్రైవేట్ చేయాలి అనేటువంటి ఒక బాంబు లాంటి న్యూస్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు లీక్ చేశారు. మరి బ్యాంకుల్ని ప్రైవేట్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే కనుక మనకి గుర్తొచ్చేది ఏంటి? నేషనల్ బ్యాంకులు ఎవరెవరికి ఇస్తున్నాయి లోన్స్? వేల కోట్ల రూపాయలు లలిత్ మోడీ, అలాగే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా,
ఇలాంటి కార్పొరేట్ సంస్థలకి ఇస్తూ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి. తాజాగా ఎల్ఐసి తీసుకెళ్లి అదానీ గ్రూప్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ పెట్టుబడులు అటు వెళ్తున్నాయి. అంతిమంగా అదానీ గ్రూప్ బాగుంటే ఎల్ఐసి బాగుంటుంది, లేదంటే కుప్పకూలుతుంది. ఇలా కుప్పకూలినటువంటి కంపెనీలు అనేకం ఉన్నాయి. అదే ప్రైవేటైజేషన్ చేస్తే హెచ్డిఎఫ్సియో లేదంటే ఐసిఐసి బ్యాంకులోనో బ్యాంకులు ఉంటే ఖచ్చితంగా విచ్చలవిడిగా లోన్లు ఇవ్వరు. ప్రాసెస్ ప్రకారం ఎవరు రీపేమెంట్ చేయగలరో వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ రీపేమెంట్ చేయలేకపోయినా కానీ ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో వన్ టైం సెటిల్మెంట్లు అని చెప్పి దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి బడా కార్పొరేట్లు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేషనల్ బ్యాంక్స్ని ప్రభుత్వ రంగ సంస్థలలాగానే ఉంచాలా, లేదంటే ప్రైవేట్కి అప్పచెప్పాలా వాటిని అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ భారతదేశంలో. ప్రభుత్వ రంగం లేదంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క పనితీరు, ప్రైవేట్ రంగం ప్రైవేటు ఉద్యోగుల యొక్క పనితీరు, ఈ రెండు బేరీజ్ వేస్తే ఎవరిది బాగుంది, ఎవరిది అవుట్పుట్ బాగుంది అనేది బేరీజ్ వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. కాబట్టి ఇప్పుడు బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయడానికి నిర్ణయించుకున్నామని చెప్పి చెబుతున్నారు. అందుకే బ్యాంకుకు సంబంధించినటువంటి సంఘాల నేతలు వద్దు అని చెప్పి చాలా కాలంగా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. కానీ గ్లోబలైజేషన్ అలాగే లిబరలైజేషన్లో నిలబడాలంటే ప్రపంచంలో ప్రైవేట్ ఒక్కటే మార్గం అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు వైట్ ఎలిమెంట్స్ లాగా మారుతున్నాయి. దానికి కారణం అక్కడుండేటువంటి సిబ్బంది, అక్కడుండేటువంటి యాజమాన్యం. అందుకే ఇప్పుడు బ్యాంకుల్ని కనుక ప్రైవేటైజేషన్ చేస్తే ఈ కార్పొరేట్ ఏదైతే మోసాలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలనే మోసం చేస్తుంటారు. మీరు తీసుకోండి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ముంచేస్తున్నారు. ముంచేసేటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలనే. ఈవెన్ అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 25 లక్షల కోట్ల రూపాయలు, 25 లక్షల కోట్ల రూపాయలు అసలు మీరు ఊహించరు అన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే. 25 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎగ్గొట్టారని అంటే కార్పొరేట్లు, వాళ్ళని ఎవరు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటప్పుడు మనకు నేషనల్ బ్యాంకులు ఎందుకు? నేషనల్ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు అని అంటారు, కానీ అవేమో పనితీరుని కనుక చూస్తే వాటి పనితీరు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో నిర్మలా సీతారామన్ గారు బాంబు లాంటి వార్తను, అణుబాంబు లాంటి వార్తను పేల్చారు. ఇక్కడ చూడండి, ఇది భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం. దీనిపై ఆర్బీఐ బ్యాంకులతో చర్చిస్తున్నాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి భారీ ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని, ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జరిగిన 12వ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాంక్లేవ్ 2025లో ఆమె మాట్లాడుతూ పరిశ్రమలకు రుణాలను మరింత విస్తృతం చేయాలి, జిఎస్టీ రేట్ల కోత రూపంలో వచ్చిన గిరాకీ ఒక ప్రయోజనకర పెట్టుబడుల చక్రానికి ఊతమిస్తున్న ధీమా మాకుంది. ఉత్పత్తి పెంపునకు రుణ లభ్యత కీలకంగా మారింది. వ్యవస్థీకృత పారదర్శక రుణ ప్రక్రియ అత్యంత అవసరం. ఇందుకోసం ప్రపంచ స్థాయి బ్యాంకుల అవసరం ఖచ్చితంగా ఉంది. దీనిపై ఆర్బీఐతోనూ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతూనే ఉన్నాం. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు చాలా పనులు చేయాల్సి ఉంది. పెద్ద బ్యాంకులను ఎలా ఏర్పాటు చేయాలనుకుంటుందో ఆర్బీఐ నుంచి స్పందన కోరతామని చెప్పి అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకులతో పెద్ద బ్యాంకులను సృష్టించలేము. విలీనం కూడా ఒక మార్గమే. అయితే ఎక్కువ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించాలి, వృద్ధి చెందాలని ఉండాలి. అటువంటి వాతావరణాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అంటే వృద్ధి చేద్దాము బ్యాంకులు అనేది లేదు అని చెప్పి ఆ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు ఆవిడ ఇండైరెక్ట్గా. ఆ పనులు కొంత జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. 2030 కల్లా అగ్రగామి 10 అంతర్జాతీయ బ్యాంకుల్లో ఎస్బీఐ చేరుతుందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. ఇది యాక్చువల్గా ఆవిడ చెప్తున్నారు ఇండైరెక్ట్గా బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకుండా రీటైల్ మదుపర్లను అడ్డుకోబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే అటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్ట భయాల గురించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిఫ్టీ సెన్సెక్స్లో వారం వారి
డెరివేటివ్స్ కాంట్రాక్టులను నిలిపివేసే ప్రణాళిక ఏది లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంతి పాండే పేర్కొన్న కొద్ది రోజులకే ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యూనియన్ల నిరసన. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించిన ఆర్థిక సంఘటితానికి జాతీయ ప్రయోజనాలకు ఇబ్బంది ఏమీ కలగదని మంత్రి సీతారామన్ వ్యక్తం చేసిన వ్యాఖ్యలను బ్యాంక్ యూనియన్లు విమర్శించాయి. మూలధన మద్దతు ఇచ్చి పిఎస్బీలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక సంఘటిత లక్ష్యానికి అవి చేదోడుగా నిలిచేలా చేయాలని డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించిన ఆర్థిక సంఘటనకి జాతీయ ప్రయోజనాలకు ఇబ్బంది ఏమి కలగదని మంత్రి సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బ్యాంక్ యూనియన్లు విమర్శిస్తున్నారు. ఇది వ్యవహారం. సో ఇప్పుడు విదేశీ బ్యాంకులు రావాలి, విదేశీ బ్యాంకులు అవసరం అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే విదేశీ కంపెనీలు భారతదేశానికి వచ్చినా లేదా విదేశీ సంబంధించిన బ్యాంకులు వచ్చినా ఇక్కడ ఉండేటువంటి దేశీయ బ్యాంకులు కానీ దేశీయ సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ దెబ్బతింటం ఖాయం. ఇది మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండేటువంటి బ్యాంకులను ప్రైవేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్గా సీతారామన్ గారు చెప్తున్నారు. విదేశీ బ్యాంకుల అవసరం ఉంది, ఇక్కడ వాళ్ళు లోన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఎంత లోన్లు ఇస్తే అంత ఉత్పత్తి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి బ్యాంకులు అప్ టు మార్క్ లేవు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తున్నారు. అందుకే విదేశీ బ్యాంకులు వస్తే స్వదేశీ బ్యాంకుల యొక్క పరపతి పోతుంది, స్వదేశీ బ్యాంకుల పనితీరు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అదే విదేశీ బ్యాంకులు వస్తే వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఒకవైపు ఏమో విదేశీ వస్తువులు కొనొద్దని చెప్తారు ఇదే గవర్నమెంట్, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే నిర్మలా సీతారామన్ గారు. విదేశీ వస్తువులను కొనుగోలు చేయొద్దు, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి, మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయండి అని చెప్తారు. మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల్ని అలాగే విదేశీ బ్యాంకుల్ని విదేశీ కంపెనీలని భారీ ఎత్తున ఆహ్వానిస్తున్నారు. మరి ఏ దిశగా భారతదేశాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం తీసుకెళ్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.